కేసీఆర్ సర్కారు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. పేదల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. భూముల విలువ పెంచేందుకే ఎయిర్పోర్టు మెట్రో చేపట్టారని లక్ష్మణ్ విమర్శించారు. చేసి ప్రాజెక్టు పేరు మీద అని చెప్పి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి కేంద్రం యొక్క నిధులు సోకులు మాత్రం ఇవాళ ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని. నేను మీరు లేటుగా వచ్చినట్టు అదే విషయం చెప్పాను. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వం వచ్చిందంటే మీ రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు ఆదాయం అని కూడా ఎక్కడ పోతున్నది. 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నావు, అలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇవాళ కేంద్రం ఉదారంగా పథకాలు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవాళ పల్లెల్లో తెలంగాణలో ఏ చిన్న పని రోడ్డు అయినా కానివ్వండి లేదా బడి కానివ్వండి పనులు జరుగుతున్నాయి, ఒక లైట్లు వస్తున్నాయి గ్రామాల్లో అంటే పూర్తిగా కేంద్రం నిధులే. మోదీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు వస్తున్న పనులు తప్పితే రాష్ట్రం విధిలించింది చిల్లిగా. నేను ఇంకోటి అడుగుతున్నా, ఇవాళ హైదరాబాద్ ప్రజలు కడుతున్న పన్నులు, హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది? వాళ్ళ పేదలకు సంబంధించిన ఇళ్ల విషయంలో కానివ్వండి, దళితులకు సంబంధించిన 3 ఎకరాల భూమి కానీ ఎందుకు ఇవ్వలేకపోయావు అని దళితులకు భూములు ఇచ్చే సంగతి దేవుడేరు కానీ ఉన్న భూములు దళితులు లాక్కుంటున్నారు. అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా దాదాపు కొన్ని లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో దళితుల దగ్గర ఉన్న భూములు ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని ఆ దళితుల దగ్గర భూములు లాక్కేసుకున్నారు. తక్కువ ధరలు కొనిచేసి ప్రాజెక్టు పేరు మీద అని చెప్పి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి కేంద్రం యొక్క నిధులు సోకులు మాత్రం ఇవాళ ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని. నేను మీరు లేటుగా వచ్చినట్టు అదే విషయం చెప్పాను. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వం వచ్చిందంటే మీ రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు ఆదాయం అని కూడా ఎక్కడ పోతున్నది. 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నావు, అలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇవాళ కేంద్రం ఉదారంగా పథకాలు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవాళ పల్లెల్లో తెలంగాణలో ఏ చిన్న పని రోడ్డు అయినా కానివ్వండి లేదా బడి కానివ్వండి పనులు జరుగుతున్నాయి, ఒక లైట్లు వస్తున్నాయి గ్రామాల్లో అంటే పూర్తిగా కేంద్రం నిధులే. మోదీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు వస్తున్న పనులు తప్పితే రాష్ట్రం విధిలించింది చిల్లిగా. నేను ఇంకోటి అడుగుతున్నా, ఇవాళ హైదరాబాద్ ప్రజలు కడుతున్న పన్నులు, హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది? వాళ్ళ పేదలకు సంబంధించిన ఇళ్ల విషయంలో కానివ్వండి, దళితులకు సంబంధించిన 3 ఎకరాల భూమి కానీ ఎందుకు ఇవ్వలేకపోయావు అని దళితులకు భూములు ఇచ్చే సంగతి దేవుడేరు కానీ ఉన్న భూములు దళితులు లాక్కుంటున్నారు. అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా దాదాపు కొన్ని లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో దళితుల దగ్గర ఉన్న భూములు ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని ఆ దళితుల దగ్గర భూములు లాక్కేసుకున్నారు. తక్కువ ధర